హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. ఒకప్పుడు కుర్రకాలంతటిని ఒక ఊపు ఊపిన సినిమా, ప్రతి ఒక్కరికి ఒక ఆనందాన్ని కలిగించిన సినిమా, కామెడీ అనగానే, కాలేజ్ డేస్ అనగానే యూత్ అందరికి ఎంతో నచ్చే సినిమా ఈ నగరానికి ఏమైంది. అప్పట్లో ఆ సినిమా ఏ రేంజ్ ఆఫ్ ఉరుతులు ఊగించిందో, విశ్వక్సేన్ కెరియర్లోని ఎంత అద్భుతంగా నిలిచిందో మనం చూసాం. సో ఒక కామెడీ ట్రాక్తో, ఫ్రెండ్స్ మధ్య ఉండే అనుబంధంతో, సో వాళ్ళ మధ్య నుండే ఆ రిలేషన్ని చూపిస్తూనే, సో ఒక ట్రిప్ అన్నది ప్లానింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీ అనేది ఎలా ఉంటుంది, ఆ యవ్వనంలో వచ్చే చిక్కుల్ని వాళ్ళు ఎలా తట్టుకుంటారు అనే నేపథ్యంలో ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా అయితే తీశారు. అండ్ దాంతోపాటు ఆ సినిమాలో లైన్స్ కానీ, డైలాగ్స్ కానీ, అండ్ విశ్వక్సేన్ యాక్టింగ్ కానీ, దాంతోపాటు తన ఫ్రెండ్స్ కానీ ఒక అద్భుతమైన క్రియేటింగ్గా ఒక కాలేజ్ వైబ్ని, ఒక యూత్ వైబ్ని అయితే క్రియేట్ చేశారు. అలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందని అందరూ వేచి చూస్తున్న వేళ, సో ఆ మూవీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ని అయితే విశ్వక్సేన్ టీం అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అయితే రాబోతుందని చెప్పేసి ఒక కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సో ఈ అప్డేట్ యూత్కి మాత్రమే కాదు, ఎవరైతే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఆల్రెడీ లైలాతో డీలాలో ఉన్న విశ్వక్సేన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నాడు, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనగానే ఆ రేంజ్కు మించి ఉండబోతుందా, లేకపోతే దాని యొక్క పేరుని ఏమైనా దెబ్బతీస్తుందా అన్నదైతే వేచి చూడాల్సిందే. సో ఈ నగరానికి ఏమైంది కంప్లీట్లీ గోవా బ్యాక్డ్రాప్లో జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను మాత్రం థాయిలాండ్లో చేస్తున్నట్టుగా, అండ్ దీనికి సంబంధించి ఇంకా 30 రోజులు షూట్ అక్కడ కొనసాగించిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చి మిగతా పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ షూట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో కేవలం విశ్వక్సేన్ అలాగే పాతవారు కాకుండా ఇందులో కొత్త టీంని కూడా తీసుకున్నట్టు శ్రీనాథ్ కూడా ఇందులో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ దానికి మించి, ఫస్ట్ పార్ట్కి మించి ఉంటుందని మీరు నమ్ముతున్నారా? సో ఇలాంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మనతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.